హాయ్ అండి అందరికీ. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా వరకు తక్కువగానే తెలుసండి. అయితే ఇది ఎలా యూజ్ చేయాలనేదైతే ఈరోజు వీడియోలోనైతే చూపిస్తున్నా. ఇది ఉండడం కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు, కటింగ్ చేయాలన్నా కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతదనమాట. ఇప్పుడైతే నేను కటింగ్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ మీదనైతే ఇదైతే వేశాననమాట. అయితే ఏందంటే మనకిక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం నార్మల్‌గా ఏం చేస్తాం మార్కర్ తోటి లైనింగ్ అయితే వేస్తా ఉంటాం గదా! అలా వేసేటప్పుడు ఏమైద్దంటే మనకు చంక డౌన్ దగ్గర వచ్చేసి కొంచెం క్రాసు అది అంటే లొతుకు తీయడంలో కొంచెం ప్రాబ్లమ్ అయితా ఉంటదనమాట. అలాంటి మిస్టేక్ అయినప్పుడు ఏమైద్దంటే చంక దగ్గర ముడత రావడము, లేదంటే హ్యాండ్ దగ్గర ముడత రావడం అయితే వస్తదనమాట. అలాంటప్పుడు మనం వెనకాల పార్ట్‌కైతే బ్యాక్ పార్ట్‌కైతే మనం మార్కింగ్ వేసుకుంటాం గదా! ఆ మార్కింగ్ అనేది మన కింది భాగం కనిపించాలన్నప్పుడు ఈ మార్కర్ వీల్ తోటైతే మనం ఈ విధంగానైతే రబ్ చేసుకుంటే మన కింది సైడు చిన్నగా హోల్ అంటే దారం లేకుండా మనం క్లాత్ మీద కుట్టేస్తే ఎలా వస్తది, సేమ్ అదే విధంగానైతే కింది సైడ్ కూడా మనకు మార్కింగ్ అయితే కనిపిస్తదనమాట ఈ వీల్ తోటి. ఇది చాలా బాగా ఉపయోగపడుతదండి ఎవరికైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు. అది ఏ విధంగా వాడాలనైతే వీడియోలో చూసారు కదండీ. మీకు కొంచెం డల్‌గా కనిపిస్తుందేమో మార్కింగ్ నేను వేసిన మార్కింగ్ అయితే. ఇలా కింద లైన్ మనకైతే మార్కింగ్ కనిపిస్తది. దాని మించెలి మనం ఈ విధంగా మళ్ళీ మార్కర్ తోటి వేసుకుంటే సరిపోతదనమాట. ఇది వచ్చేసి దీని పేరేమంటారంటే సీవింగ్ సీవింగ్ ప్లాస్టిక్ వీల్ అయితే అంటారనమాట. అంటే మనకు సేమ్ అది ఎట్లుంటదంటే గరిజెలు చేసే చెంచా లెక్క ఉంటదనమాట. అదైతే చాలా బాగా ఉపయోగపడుతదండి. నేను చెప్పేదైతే ప్రతి ఒక్కటి కరెక్టే. కాకపోతే చెప్పే విధానం కొంచెం చేంజ్ ఉండొచ్చు. ఇదైతే చాలా బాగా యూజ్ అయితది.